హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ ఎడిట్ వర్డ్. మన నేమ్తో ఇంట్రో ఎలా మేకింగ్ చేయాలో ఈరోజు తెలుసుకుందాం. దానికోసం మీరు కైన్మాస్టర్ యాప్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత క్రియేట్ న్యూ దగ్గర క్లిక్ చేసుకుని 16:9 దగ్గర క్రియేట్ అనే బాక్స్ని కాలంని క్లిక్ చేసుకోండి. దాని తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ ఇమేజ్ అసిస్ దగ్గర క్లిక్ చేసి నేనైతే ఇక్కడ కలర్స్ ఒకటైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ సెలెక్ట్ చేసుకున్న దాన్ని కొంచెం అయితే లెంత్ పొడిగించుకోండి. తర్వాత లేయర్ పైన క్లిక్ చేసేసుకొని మీరు టెక్స్ట్ అయితే ఇచ్చుకోండి. నేను టెక్ ఎడిట్ వరల్డ్ అని ఇస్తున్నాను. మీరు ఏదైనా నేమ్ కావాలంటే నేమ్ ఇచ్చేసేసుకోండి. మీరు ఇచ్చిన నేమ్ని అవసరమైతే సైజ్ పెంచేసుకోండి, అది మీ ఆప్షన్. తర్వాత వచ్చేసి ఫ్రంట్ స్టైల్ చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే నోటో సెరిఫ్ బోల్డ్ అనేదాన్ని సెలెక్ట్ చేశాను. దాని తర్వాత అవుట్లైన్ కోసం నేను టెక్స్ట్ అవుట్లైన్కి వెళ్ళేసి కొంచెం అవుట్లైన్ అయితే ఇద్దామనుకుంటున్నాను. సో దానికోసం టెక్స్ట్ అవుట్లైన్ క్లిక్ చేసి ఒక 6 అయితే పెట్టుకుంటున్నాను. ఇది అవుట్లైన్ అయితే ఇచ్చేసాను. సో దాని తర్వాత షాడో కూడా నేను ఇద్దామని అనుకుంటున్నాను. మీరు కూడా షాడో ఇవ్వాలనుకుంటే కిందికి స్క్రోల్ చేస్తే కింద షాడో అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని అయితే ఎనేబుల్ చేసేసుకోండి. సో షాడో అయితే యాక్సెప్ట్ అయిపోయింది. దాని తర్వాత ఒకసారి చూసుకుందాము. సో ఇప్పుడైతే మీరు ఏదైతే ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ గ్రీన్ స్క్రీన్లో అయితే తీసేసుకోండి. సో నేనైతే గ్రీన్ స్క్రీన్లో ఒక వీడియోని అయితే తీసుకున్నాను. దాని తర్వాత గ్రీన్ స్క్రీన్ వచ్చేసి కిందికి స్క్రోల్ చేస్తే క్రోమాకీ అనే ఆప్షన్ ఉంటుంది, అదైతే ఎనేబుల్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు టెక్స్ట్ పైన క్లిక్ చేసేసి ఇన్ అనిమేషన్ ఉంది కదా, ఇన్ అనిమేషన్లో కిందికి స్క్రోల్ చేస్తే వైప్ రైట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో వైప్ రైట్ అనే దాన్ని అయితే క్లిక్ చేసేసుకొని మొత్తం కంప్లీట్గా స్లో మోషన్లో అయితే పెట్టేసుకోండి. తర్వాత మనం ఏదైతే సెలెక్ట్ చేసామో గ్రీన్ స్క్రీన్ వీడియో, దాన్ని అయితే ఒకసారి చూసుకోండి ఎలా వస్తుందనేసి. సో ఇలా అవుతుంది కదా, ఇదైతే అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజులో అడ్జస్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇది ఒకసారి ఇమేజ్ని అయితే సెంటర్కి తీసుకొని రండి. ఆ వాకింగ్ అనే వీడియో ఉంది కదా, ఆ వాకింగ్ వీడియోని కొంచెం సెంటర్కి తీసుకొచ్చాక దాన్ని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అవుతుంది కదా, టెక్స్ట్ తర్వాత వాకింగ్ వీడియో రెండు అడ్జస్ట్ చేస్తూ మీరు స్పీడ్ని అయితే పెంచుకుంటూ తగ్గించుకుంటూ చేసుకోవాలన్నమాట. నాకైతే ఈ వాకింగ్ వీడియోలో లెటర్స్ బయటికి కనబడుతుంది. సో దానికోసం నేను మళ్ళీ క్రోమాకీకి వెళ్ళేసి సో అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఆ లెటర్స్ అయితే కనిపించకుండా నేను కంప్లీట్గా అయితే ఆ లెటర్స్ కనిపించకుండా అయితే అడ్జస్ట్ చేస్తున్నాను. మీరు కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, కనపడట్లేదు. ఇప్పుడు ఒకసారి అయితే చెక్ చేసుకుందాం ఎలా ఉందని. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ గ్రీన్ స్క్రీన్ వీడియో మనకి లెంత్ చాలా ఎక్కువ ఉంది కదా, సో దాన్ని అయితే మనం ట్రిమ్ చేసేసుకుందాము. మనకి ఎక్కడి వరకు అయితే కావాలో అక్కడి వరకు ఉంచుకొని ట్రిమ్ చేసేసుకున్నాము. తర్వాత ఇప్పుడు ఒకసారి చూసుకుందాము. సో ఇలా అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉంటుందంటే, ఈ వాకింగ్ వీడియో ఉంది కదా, తను నడుస్తూ ఉంటే లెటర్స్ అన్నీ బ్యాక్ సైడ్ నుంచి రావాలన్నమాట. సో ఇలా అయితే దానికోసం మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. టెక్స్ట్ని ప్లస్ వాకింగ్ వీడియోస్ని రెండింటిని అడ్జస్ట్ చేస్తూ వీడియో అయితే తయారు చేసుకోవాల్సి ఉంటుంది. అందులో ఏది కొంచెం మిస్ అయినా కానీ కొంచెం వీడియో అయితే డిఫికల్ట్గా ఉంటుంది. సో దాన్ని అడ్జస్ట్ చేస్తూ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఈ వాకింగ్ వీడియోను అడ్జస్ట్ చేస్తూ కొంచెం కొంచెం స్పీడ్ పెంచుకుంటూ చేసేసుకుంటున్నాను. టెక్స్ట్ స్పీడ్ను ప్లస్ వాకింగ్ వీడియో స్పీడ్ని కంపేర్ చేసుకుంటూ రెండు ఈక్వల్గా వచ్చేటట్టు మీరు వీడియో అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అవసరమైతే టెక్స్ట్ స్పీడ్ని కూడా తగ్గించుకొని పెంచుకోండి. తర్వాత వాకింగ్ వీడియోని కూడా టెక్స్ట్ స్పీడ్ వాకింగ్ వీడియోని సెంటర్లో తీసుకొచ్చి ఆపేసాను. దాని తర్వాత టెక్స్ట్ ఎలా వస్తుందని చూస్తున్నాను. సో దానికోసం అయితే ఈ వాకింగ్ వీడియోకి బ్యాక్ సైడ్ నుంచి టెక్స్ట్ రావాలి కాబట్టి సో ఫ్రంట్కి అయితే వెళ్ళొద్దు. వాకింగ్ వీడియో పైన క్లిక్ చేసేసుకొని అవసరమైతే ఈ ఇమేజ్ని కొంచెం జూమ్ చేసేసుకోండి. అప్పుడైతే కొంచెం క్లారిటీగా ఉందనుకుంటే మీరు చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఒకసారి ఫైనల్ అవుట్పుట్ అయితే నేను చెక్ చేపిస్తాను. సో ఫ్రెండ్స్, ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.